ఆ మంజు గురించి నేను చెప్పింది ఆలోచిస్తాడా లేక మినిస్టర్ గురించి ఆలోచిస్తాడా? రా మంజు, ఒక్క ఫోన్ కాల్ చేయకపోయావా? జస్ట్ అయితే బయటికి వెళ్ళిపోయేదాన్ని. కూర్చో. నా కోసం మీరు వెళ్ళి సిఐ గారిని కలిసారంట. మినిస్టర్ సత్య వచ్చి సిఐ మీద చేసిన గొడవంతా తెలిసిందా ఏంటి? తోడబుట్టిన దానికంటే నా మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. నేను సిఐ గారిని కలిసినట్టు నీకెవరు చెప్పారు? కానిస్టేబుల్ సంధ్య. ఇంకేం చెప్పలేదా? చెప్పబోయింది. ఏదో ట్రాఫిక్లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. నీ దగ్గర నుంచి ఆ ఫైల్ని నీ భర్తే దొంగతనంగా తీసుకువెళ్ళాడని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు మంజు. అందుకే టెన్షన్ పడ్డాను. ఏదో ఆవేశంలో తొందరపడి నీ జాబ్కి రిజైన్ చేశావు. తొందరపడకుండా ఉండాల్సింది. అసలు ఆ ఫైల్ని ఎవరు కొట్టేశారో తెలుసుకుంటాను సార్ అని చెప్పుండాల్సింది. సిఐ గారు అన్న మాట నన్ను తాకితే పర్వాలేదు, అది నా ఆత్మాభిమానాన్ని తాకింది. ఆ సమయంలో ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన పని లేదని అనిపించింది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆత్మాభిమానం నీకు అన్నం పెడుతుందా? పోయిన నీ ఉద్యోగాన్ని తీసుకొస్తుందా? నువ్వు పనిచేసే డిపార్ట్మెంటే అలాంటిది. అలాంటప్పుడు నీకు ఓపిక, సహనం ఉండాలి కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను సిఐ గారితో మాట్లాడాను. నీ రిజిగ్నేషన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళొకసారి కలువు. లేదు లేదు, ఆ ఫైల్ కొట్టేసిందెవడో వాణ్ణి కనిపెట్టాలి. సిఐ ముందు నిలబెట్టాలి. వాణ్ణి తర్వాత నిలబెడదు గాని ముందు నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు. కాదు మేడం, సత్యగారికి ఈ విషయం తెలుసు కాబట్టి వాడెవరనేది సత్యగారే కనిపెడతారు. ఓసి పిచ్చిదానా, ఆ ఫైల్ని నీ భర్తే కొట్టేశాడు. అలాంటప్పుడు అతనెలా ఈ పని చేస్తాడు? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నీ సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచిస్తున్నాను. పరిష్కారం ఒకటే మేడం. ఈ విషయంలో సత్యగారు సీరియస్గా ఉన్నారు. వాణ్ణి ఖచ్చితంగా కనిపెడతారు. అతన్ని తీసుకెళ్లి సిఐ గారి ముందు నిలబెడతాను. వస్తాను మంజు. ఎక్కడికండి వెళ్తున్నారు? మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఫైల్ తీసుకువెళ్ళింది మినిస్టర్ దగ్గర ఉండేవాళ్లే అని తెలిసింది. తెలిసిందా? తెలిసిందా అని హ్యాపీగా అడగాల్సింది పోయి తెలిసిందా అని షాకింగ్ గా అడుగుతున్నారేంటి? అవే ఏం లేదు మంజు, నేనెందుకు షాక్ అవుతాను? వాడి పేరేంటి? సత్య. ఓ, వాడి పేరు కాదు నేను చెప్పింది. గారు అనడం మర్చిపోయాను సత్య గారు. చూడండి సత్య గారు, వాడి పేరు నాకు తెలీదు. మీరే వాడి పేరు కనుక్కోవాలి. వాడు ఎవరు, ఏంటి, ఎందుకు ఈ ఫైల్ కాజేశాడు, మొత్తం మీరే వాడి దగ్గర నుంచి రాబట్టాలి. మీరు వాణ్ణి తీసుకొస్తే డైరెక్ట్గా సిఐ గారి ముందు వాణ్ణి కూర్చోబెడదాం. సిఐ గారే వాణ్ణి కుళ్ళబొడుస్తారు. నేను తెలుసుకుంటానులే. అవును మంజు, వాడొక ఫైల్ దొంగిలించాడు. వాడొక దొంగ. ఒకవేళ దొరికితే మీ సిఐ గారు ఏం చేస్తారు? నీకు వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడా? వాళ్ళిచ్చినా నేను చెయ్యను. చెయ్యవా? ఎందుకు? ఆ ఫైల్ని దొంగిలించిన వాణ్ణి కోర్టులో సబ్మిట్ చేసి వాడికి శిక్ష పడిన తర్వాతే నేను నా రిజిగ్నేషన్ లెటర్ని వెనక్కి తీసుకుంటాను. సరే సరే,
మినిస్టర్ గారితోనే ఈ మాట చెప్పి వాడెవడో కనుక్కుంటాను. నేను స్కూటీ మీద వస్తూ ఉంటే ఇద్దరు రౌడీలు కొట్టుకుంటున్నారు. నేను స్కూటీ అక్కడ పెట్టి వాళ్ళ గొడవ ఆపాను సత్య గారు. నేను ఆ రౌడీల్ని చూస్తే గుర్తుపడతాను సత్య గారు. ఇప్పుడు మీరు వెళ్ళేది మినిస్టర్ గారి ఇంటికే కదా? అవును. ఇప్పుడు నేను మీతో మినిస్టర్ గారి ఇంటికి వస్తాను. నువ్వు మినిస్టర్ దగ్గరకు వస్తావా? అవునండి, నా బాధ చెప్పుకున్నట్టుంటుంది. మీ మనుషులే అని మినిస్టర్ గారికి చెప్తే ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుందండి. ఆయన దగ్గర ఉండే మనుషులందరినీ పిలిపిస్తే అప్పుడు ఆ రౌడీని నేను కూడా గుర్తుపడతాను. చూడు మంజు, మినిస్టర్ మనుషులు ఆ ఫైల్ కొట్టేశారంటే ఆ ఫైల్ ఎవరికి అవసరం ఉంటుంది? మినిస్టర్కి. అలాంటప్పుడు మినిస్టర్ నీకెలా సపోర్ట్ చేస్తాడు చెప్పు? నేను ఆలోచించలేదండి ఈ విషయం. అందుకే నేనే సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ లాగి వాడు ఎవడో ఏంటో తెలుసుకుంటాను. అప్పుడు మీ సీఏ గారి దగ్గర వాడిని నిలబెట్టు. అలాగేనండి, అయితే మీరే కనుక్కోండి. సరే. చూడు మంజు, ఈ విషయాన్ని నాకు అప్పచెప్పు. నువ్వేమీ ఆలోచించొద్దు, మిగతాది నేను చూసుకుంటాను. అన్నా, పెద్ద నష్టం జరిగింది. నా భార్య తన జాబ్కి రాజీనామా చేసింది. ఆ రోజు సిఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ విషయం నాకు తెలిసింది సత్య. నేను ఈ విషయం మీకు చెప్పాలనే నేను వచ్చానన్నా. ఇక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనగానే నేను వెంటనే మీ దగ్గరకు వచ్చేసాను. మన వాళ్ళు కూడా తను ఏఎస్ఐ అని కానీ మంజు అని కానీ చెప్పలేదు. అయినా ఈ తున్నపోతులకి ఏఎస్ఐకి కానిస్టేబుల్కి తేడా అని తెలుసు చెప్పు. పైగా వచ్చింది సత్య భార్య అని వాళ్ళకి తెలుసుంటే ఆ ఫైల్ తీయకపోయేవాళ్ళేమో. వాళ్ళకి తెలీదు. ఒక పని చేస్తాను సత్య. ఏంటన్నాది? నా వల్ల నీ భార్య జాబ్ పోవడం నాకు మంచిగా అనిపించడం లేదు. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సిఐ ముందు తప్పైందని ఒప్పేసుకుని మంజుకి మళ్ళీ జాబ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను. నేను వెళ్తాను సత్య. అన్నా అన్నా, ఆ, మా కోసం మీరు వెళ్ళి ఆ సిఐ గారి ముందు చెప్పుకునేది ఏంటన్నా? మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సత్య? నీ భార్య ఉద్యోగం పోగొట్టి తెచ్చుకున్న పదవి నాకు వద్దు సత్య. ఏం పర్లేదు, ఈసారి కాకపోతే ఇంకోసారి టికెట్ తెచ్చుకుంటాను. వెళ్ళి చెప్తాను. స్టేషన్కి ఇప్పుడే వెళ్తాను. ఆగనా, తొందరపడద్దు. సత్య, నీకు ఒక విషయం చెప్పమంటావా? ఏంటన్నా? ఇదంతా ఆ సిఐ విక్రమ్ గారు చేసిన పనే. అది మినిస్టర్ ఫైల్ కాబట్టి మన మనుషులే ఎవరో ఒకరు కొట్టేస్తారని వాడు ముందే పసిగట్టాడు. కరెక్ట్గా ఎర్రవేసి చేపను పట్టినట్టుగా మంజు నిరికించాడు. వాడంత స్కెచ్ వేసుంటాడా? మరి మంజునే రాజీనామా చేసింది కదన్నా? వాడు మంజు మీద కేసు పెట్టాడో లేదో తెలియదు. ఆ విషయం మనకు చెప్పకుండా మంజుని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడం వల్లే మంజుకి విసుగొచ్చి రాజీనామా చేసేలా చేశాడు. మంజు చేసిన రాజీనామాను యాక్సెప్ట్ చేశాడో లేదో మనకు చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే అర్థమవడం లేదా సత్య? వాడు ఇంకొక మాస్టర్ ప్లాన్ ఏంటంటే నీ భార్య జాబ్ పోవడానికి నేనే కారణమని, నువ్వు నా మీదకి గొడవకి వస్తావని, ఆ రకంగా మన ఇద్దరిని విడగొట్టచ్చని కూడా వాడి ప్లాన్లో ఒక భాగమే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటో తెలుసా సత్య? వాడు వేసే ప్రతి అడుగు మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. కానీ ఇప్పుడు చెప్తున్నా, మంజు వెంటనే జాబ్లో చేరడానికి శత్రువు అయిన సిఐ గారి దగ్గరికి వెళ్ళమంటే ఈ క్షణమే వెళ్తాను. వద్దన్నా,
నేను చెప్తాను. వస్తాను.